రష్యా చమురు కొనుగోళ్ల వివాదం గ్లోబల్ డిబేట్కు కేర్ ఆఫ్ అయిన వేళ మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బెస్ట్ ఫ్రెండ్ రష్యాతో రక్షణ భాగస్వామ్యాన్ని నెక్స్ట్ లెవెల్కు చేర్చే దిశగా అడుగులేస్తోంది. అమెరికా తన ఆయుధాలనే కొనుగోలు చేయాలని ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్న వేళ మాస్కోతో వేల కోట్ల రూపాయల ఒప్పందాలకు రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్, చైనాని నిలువున వణికించిన S-400 క్షిపణులతో పాటు పవర్ఫుల్ పాన్సిర్స్ రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ రెండు రక్షణ వ్యవస్థలతో భారత గగనతలానికి ఐరన్ డోమ్ను తలదన్నే రక్షణ కవచం ఏర్పడుతోంది. ఇంతకు చమురు కొనుగోళ్ల వివాదం ముగియక ముందే అమెరికాకు మోడీ సర్కార్ ఇచ్చిన షాక్ ఏంటి? రష్యాతో నెక్స్ట్ లెవెల్ డిఫెన్స్ డీల్స్ ద్వారా వాషింగ్టన్కు ఎలాంటి సందేశం ఇస్తోంది? పాన్సిర్ ఎంట్రీ పాక్ చైనాకు ఎలా చెక్ పెట్టబోతోంది? లెట్స్ వాచ్. అమెరికాకు బిగ్ షాక్, నెక్స్ట్ లెవెల్ కు భారత్ రష్యా డిఫెన్స్ దోస్తీ. S-400 క్షిపణులు, పాన్సిర్ వ్యవస్థల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్. చమురు వివాదం వేళ అమెరికాకు ఇండియా మార్క్ మెసేజ్ ఏంటి? రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తుంది, లేకపోతే 25% సుంకాలు విధిస్తాం. మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా అమెరికా చేసిన ప్రకటన ఇది. మోడీ ప్రభుత్వం మాత్రం ఛాన్సే లేదని తేల్చేసింది. చమురు కొనుగోళ్ల అంశం జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని స్పష్టం చేసింది. అటు రష్యా కూడా చమురు కొనుగోళ్లు ఆపేస్తామని భారత్ నుంచి ఎవరూ చెప్పలేదంది. సో ఈ వివాదానికి ఇంకా ఎండ్ కార్డు పడలేదు. తాజాగా అమెరికా మరో ఎత్తుగడతో మన దేశాన్ని రష్యా నుంచి దూరం చేయాలనుకుంది. రీసెంట్ గా అమెరికా డిప్యూటీ విదేశాంగ మంత్రి పాల్ కపూర్ కీలక ప్రకటన చేశాడు. భారత రక్షణకు అవసరమైన ఆయుధ వ్యవస్థలని విక్రయిస్తామన్నది ఆ ప్రకటన సారాంశం. భారత్ ఆయుధ ఒప్పందాలతో రెండు దేశాలను ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించాడు. వాణిజ్య వివాదాలు ఉన్నప్పటికీ రక్షణ ఒప్పందాలు మాత్రం కొనసాగుతాయని పాల్ చెప్పుకొచ్చాడు. ఇదంతా భారత్ కోసం తాము చేస్తున్న సాయంగా బిల్డప్లు ఇస్తున్నా. వారి అసలు లక్ష్యం రష్యా నుంచి భారత్ను రక్షణ పరంగా కూడా దూరం చేయాలన్నదే. కానీ అది ఇంపాసిబుల్ అన్న నిజం అమెరికాకు తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. రక్షణ రంగంలో భారత్కు నిజమైన ఫ్రెండ్ రష్యానే. తాజాగా ఆ దేశంతో భారీ ఒప్పందానికి భారత్ సిద్ధమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ రష్యా నుండి 288 S-400 క్షిపణుల కొనుగోలుకు యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ కింద గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 10,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ కొనుగోలులో 120 స్వల్ప శ్రేణి, 168 సుదీర్ఘ శ్రేణి క్షిపణులు ఉన్నాయి. గత ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో వినియోగించిన క్షిపణుల నిల్వలను పునరుద్ధరించడంతో పాటు వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేయడం ఈ ఒప్పందపు ప్రధాన ఉద్దేశ్యం. ఈ ప్రక్రియను ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్ ద్వారా వేగవంతంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400 వ్యవస్థ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. పంజాబ్ సరిహద్దు నుంచి ఏకంగా 314 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ యుద్ధ విమానాల్ని కూల్చివేసి రికార్డు సృష్టించింది. ఆదంపూర్, భుజ్ సెక్టార్లలో మోహరించిన ఈ వ్యవస్థకు భయపడి పాక్ తన యుద్ధ విమానాలను ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దులకు తరలించాల్సి వచ్చింది. తాజాగా కొనుగోలు చేయబోయే 400 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ల శ్రేణి క్షిపణులు భవిష్యత్తులో డ్రోన్ దాడుల్ని, శత్రు విమానాలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో కీలకంగా మారబోతున్నాయి. మరోవైపు భారత వైమానిక దళం క్షిపణి రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఉన్న S-400 వ్యవస్థలతో పాటు రష్యాకి చెందిన పాన్సిర్ స్వల్ప శ్రేణి వ్యవస్థల్ని కూడా అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది. ఈ రెండు వ్యవస్థల కలయికతో సరిహద్దుల్లో 2 లేయర్ రక్షణ కవచం ఏర్పడనుంది. ఇది ముఖ్యంగా కామికాజ్ డ్రోన్లు, ఇతర వైమానిక దాడుల నుండి భారత గగనతలాన్ని కాపాడుతుంది. అంతేకాదు ఈ ఏడాది జూన్, నవంబర్ నెలల్లో భారత్కు మరిన్ని S-400 వ్యవస్థలు అందబోతున్నాయి. ఇక్కడ పాన్సిర్ రక్షణ వ్యవస్థల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2024 డిసెంబర్లోనే పాన్సిర్ గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు భారత్, రష్యా ఒప్పందాన్ని చేసుకున్నాయి. పాన్సిర్ క్షిపణుల సంయుక్త ఉత్పత్తికి భారత డైనమిక్స్ లిమిటెడ్ రష్యాకి చెందిన రోసోబోరాన్ ఎక్స్పోర్ట్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య 2024 జూలైలో జరిగిన ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఈ ఒప్పందానికి కార్యరూపమిచ్చింది. టెక్నాలజీ బదిలీతో పాటు భారత
రక్షణ దళాల అవసరాలను తీర్చేందుకు సంయుక్త వెంచర్లు ఏర్పాటు చేయడం, సన్నిహితంగా ఉన్న ఇతర రాజ్యాలకు రక్షణ పరికరాల ఎగుమతి వంటి కార్యకలాపాలు చేపట్టనున్నట్లు ఇరు పక్షాలు ప్రకటించాయి. పాన్సీ రక్షణ వ్యవస్థ అనేది భూ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించి స్వయంచాలిత మధ్యమ శ్రేణి క్షిపణులు, విమాన విధ్వంసక శతఘ్నులతో కూడిన వ్యవస్థ. ఇందులో పాన్సిర్ S-1 అనేది కీలకం. ఇది సైనిక స్థావరాలను, ఇతర మౌలిక సదుపాయాలను వైమానిక దాడుల నుంచి రక్షించే మొబైల్ రక్షణ వ్యవస్థ. సైనిక పారిశ్రామిక స్థావరాలకు, విమాన హెలికాప్టర్ దాడుల నుంచి రక్షణ కల్పించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. శత్రుదాడుల్ని తిప్పికొట్టేలా ఖచ్చితంగా లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థ ఇందులో భాగం. అతి తక్కువ ఎత్తులో ప్రయాణించే శత్రు విమానాలను దెబ్బతీయడంలో దీనికి తిరుగులేదు. ఉక్రెయిన్తో యుద్ధంలో డ్రోన్ దాడుల్ని రష్యా ఈ క్షిపణి వ్యవస్థ ద్వారానే తిప్పికొడుతోంది. పాన్సిర్ S-1లో భూమిపై నుంచి ఆకాశంలోకి ప్రయోగించే 12 క్షిపణులు ఉంటాయి. అతి వేగంగా కదులుతున్న విమానాలను సైతం అవి దెబ్బతీస్తాయి. 2 30mm స్వయంచాలిత శతఘ్నులు కూడా ఉంటాయి. క్షిపణులకు దొరకకుండా తప్పించుకుంటూ తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో కదిలే డ్రోన్లను ఇవి అరికట్టగలవు. పాన్సిర్ S-1లో మీడియం షార్ట్ రేంజ్ గగనతల రక్షణ వ్యవస్థగా మంచి పనితీరు కనబరుస్తోంది. ఆకాశ మార్గం గుండా వచ్చే విభిన్న రకాల వైమానిక విపత్తులను ఎదుర్కోగల సామర్థ్యం దీని సొంతం. అంతేకాదు, గ్లోబల్ వెపన్ మార్కెట్లోనూ ఈ మిస్సైల్ సిస్టమ్కు మంచి డిమాండ్ ఉంది. నిజానికి సోవియట్ కాలం నుంచి రష్యా భారత్తో రక్షణ బంధాన్ని కొనసాగిస్తోంది. అత్యాధునిక ఆయుధ వ్యవస్థలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. భారత ఆయుధ సంపత్తిలో దాదాపు 60-70% వరకు రష్యాకు చెందినవే. తాజాగా ఆ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని మోడీ సర్కార్ డిసైడ్ అయింది. ఇందుకు ప్రధాన కారణం రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడమే కాదు, రష్యా మనకు ఎంత కీలకమో అమెరికాకు చెప్పడం కూడా. ఎందుకంటే భారత్ను పూర్తిగా తమపైనే ఆధారపడమని పరోక్షంగా ఒత్తిడి చేస్తోంది. ముఖ్యంగా రష్యా నుంచి క్రమంగా దూరం చేయాలనుకుంటోంది. ఈ క్రమంలోనే రష్యా చమురు కొనకుండా ఆంక్షల పేరుతో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. తాజాగా భారత రక్షణకు అవసరమైన ఆయుధ వ్యవస్థలను విక్రయిస్తామంటూ అమెరికా డిప్యూటీ విదేశాంగ మంత్రి పాల్ కపూర్ ప్రకటించాడు. ఇలాంటి టైంలో 10,000 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, మరిన్ని S-400లతో పాటు పవర్ఫుల్ పాన్సిర్ వ్యవస్థలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడం రష్యాకు ఎట్టి పరిస్థితుల్లో దూరం కాబోమని అమెరికాకు స్పష్టమైన మెసేజ్ ఇవ్వడం కోసమేనా చర్చ జరుగుతోంది. సింపుల్ గా చెప్పాలంటే భారత్ తన రక్షణ అవసరాలను ఏ దేశం నుంచి తీర్చుకోవాలనేది తన సొంత నిర్ణయమని, ఇందులో మూడో దేశం జోక్యాన్ని సహించబోమని భారత్ స్పష్టం చేస్తోంది. అమెరికా ఆంక్షల హెచ్చరికలు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గకపోవడం భారత్ సార్వభౌమాధికారానికి నిదర్శనం. మరోవైపు అమెరికాను పూర్తిగా పక్కన పెట్టడం లేదు. అగ్రరాజ్యంతోనూ రక్షణ భాగస్వామ్యం కొనసాగిస్తోంది భారత్. తాజాగా భారత నౌకాదళం కోసం 6 P-8 బోయింగ్ పెట్రోల్ విమానాలను కొనుగోలు చేసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మాటకొస్తే ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ ఇలా చాలా దేశాలతో రక్షణ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. తన ఫస్ట్ ప్రయారిటీ మాత్రం రష్యానే అని చెబుతోంది. ఈ విషయంలో అమెరికానే కాదు, ఎవరు కలగజేసుకున్నా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. ఇక తాజా రక్షణ వ్యవస్థల కొనుగోళ్ల విషయానికొస్తే కేవలం క్షిపణులే కాకుండా త్రివిధ దళాల ఆధునీకరణ కోసం మొత్తం 3.60 లక్షల కోట్ల రూపాయలు విలువైన కీలక ప్రతిపాదనలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా వైమానిక దళం కోసం మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, రాఫెల్ యుద్ధ విమానాలు, హై ఆల్టిట్యూడ్ శాటిలైట్లను కొనుగోలు చేయనున్నారు. వీటిలో మెజారిటీ యుద్ధ విమానాలను మేక్ ఇన్ ఇండియా కింద భారత్లోనే తయారు చేయనున్నారు. ఈ రేంజ్ కొనుగోళ్లతో ఇటు పాకిస్తాన్, అటు చైనాలకు క్రిస్టల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయొద్దని.